నలుగురిలో చాలా మరీ అర్థం కాని భాష ఉండదు, చాలా బరువుగా అంటే ఎమోషన్ బరువుగా ఉంటుంది, అద్భుతమైన పదాలతో. మీకు ఆ కథను చెప్పినప్పుడు మీరు అనుకున్నది ఏంటి? యాక్చువల్గా ఆ నలుగురికి ఏంటంటే అండి, డైలాగ్స్ పార్ట్ అని కాదండి. నేను డైలాగ్స్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ అయింది అందులో. కానీ ఏంటంటే ఆ నలుగురు అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు ఉన్నా పోయినా నలుగురు అనే కాన్సెప్ట్ తయారు చేసిన కథ అండి. ఆ కథను డెవలప్ చేయడంలో అంటే ఎవరి శ్రీకారం చుట్టూ దగ్గర నుంచి ఉన్నానండి. డైలాగ్స్ కూడా రాశాను. వాటి స్క్రీన్ ప్లే అవన్నీ రాసుకుంటూ వెళ్ళినా కానీ చెప్పాను కదా మీకు, కొన్ని కారణాల చేత అది డిలే అవడంతో టీం అంతా ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఉద్యోగంలోకి వచ్చేసి ఇంకోతను డబ్బింగ్ ఆర్టిస్ట్ కింద వెళ్ళిపోయారు. మదన్ గారేమో ఆ ప్రయత్నంలో ఉన్నారు. సో కన్సల్టేట్గా ఫైనల్గా స్క్రిప్ట్ అనేది రూపొంది. అందులో ఏంటంటే డైలాగ్స్కి కాంట్రిబ్యూషన్ ఉంది, సీన్స్కి కాంట్రిబ్యూషన్ ఉంది, ఎట్ ద సేమ్ టైం కథను డెవలప్ చేయడంలో ఉందండి. మీకు ఏమైనా సినిమా కనుక అబ్జర్వ్ చేస్తే కోట శ్రీనివాసరావు గారి డైలాగ్లో నరవాహనం అనే రిఫరెన్స్ కూడా వస్తుందండి. డబ్బున్న వాడే డబ్బు లేని వాడిని ఆడిస్తాడు అనేది కూడా ఆ రిఫరెన్స్లో వస్తుంది అనమాట. సో దాదాపుగా మీకు ఆ కథకి సంబంధించినంత వరకు నేను టోటల్గా కథ కాకుండా కథ డెవలప్మెంట్లోనే ఉన్నానండి, మాటల్లో కూడా ఉన్నానండి. ఆ నలుగురే ఫస్ట్. ఆ నలుగురులో రచనా సహకారం వస్తుందండి.